అందరు కూడా ఒకసారి వందనాలు తెలియపరచండి. మన నాయకులు మాట్లాడిన అద్భుతమైన మాటలు అందరు విన్నారు. అభివృద్ధి కొరకు పోరాడు వారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. వారు కూడా అదే మాటలు తెలియపరిచారు. నిన్ను 2026 మరి ఈస్టర్ శుభ సమయంలో మేము ఉన్నాం. ఈరోజు మరి రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు చైతన్య అవకాశం ఇచ్చాడు. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా మేము మరి పనిచేస్తూ ఉన్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క శ్రేయస్సు కోరి క్రైస్తవుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి. మొదటి దినమున హైదరాబాద్లో 1వ తారీఖున మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఈ విషయమై మరి మొన్న లాస్ట్ మంత్ 24వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో యేసుక్రీస్తును నమ్ముకున్న ఎస్సీలకు మరి ఎస్సీ హోదాను తీసేసి అట్రాసిటీ హక్కులను తీసేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము వ్యతిరేకిస్తూ దానికి నిరసనగా మరి 1వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఈ విషయాన్ని తెలియపరిచాం. ఈరోజు ఐసిటీలో ఉన్న మరి హనుమకొండ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో జరిగిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఈ సందర్భంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి సెంట్రల్ గవర్నమెంట్కు మేము తెలియపరుస్తున్న విషయం ఏంటంటే క్రైస్తవులను ఓటు బ్యాంకులుగా వాడుకోకుండా క్రైస్తవుల యొక్క మనోభావాలను మరి గుర్తించి ఎస్సీలు యేసు ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన వారు కోటేషన్లు కాదు, వారికి ఉండబడినటువంటి దళిత హక్కులను ఖచ్చితంగా కాపాడడానికి మరి కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మరి వారి మనోభావాలను కాపాడాలని చెప్పి తెలియపరుస్తూ నా పేరు బిషప్ డాక్టర్ జాన్ ఇర్మియా. నేను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి క్రైస్తవ హక్కుల నిమిత్తమై 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల హక్కుల రక్షణ సమితి కమిటీలో నేను 2 రాష్ట్రాల సెక్రటరీ, నేను ఆర్గనైజ్ సెక్రటరీ. ఎందుకంటే ఇప్పుడు మన క్రైస్తవుల కోసం మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ఇలా వేరే అంటే మనకి ఎందుకంటే అందరూ ఐక్యత ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఈ మనకు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆ యొక్క దాన్ని నిషేధించాలంటే మనం అందరం ప్రతి ఒక్కరు గొంతుకై ప్రతి ఒక్కరు మన క్రైస్తవులందరూ మెసేజ్ ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఎందుకంటే వెనుకకు పోకుండా ప్రతి ఒక్కరు, ఎందుకంటే మాట్లాడితే ఏమవుతుందో అనే భావం లేకుండా అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఆ గొంతును లేవనెత్తితే మన క్రైస్తవుల వాళ్ళందరికీ బలము, మాకు కూడా మీ సపోర్ట్ మాకు దొరుకుతుంది. కాబట్టి మీకు ఇంకా మేము ముందుకు పోయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకోసం మేము పోరాడడానికి మేము శతవిధాలా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము, ఇంకా ప్రయత్నిస్తాము. మీరు మాకు కావాల్సింది ఏంటంటే మీ సపోర్టు, మీ ప్రేమ, మీ ప్రార్థన మాకు అవసరం. కాబట్టి ఇది ఎంత దూరమైనా మేము ముందుకుండి అన్నగారు పెద్దవారి సమక్షంలో బిషప్ జన్ని ఇమ్మయ్య గారు వారి అధ్యక్షతతోటి మేము ఎంతటిదైనా మేము ఎదిరిస్తాం. దానికోసం మేము ముందుంటాం. ఈ సమయానికి మేము